అన్వేష్కి పిచ్చి పట్టింది. లేకపోతే నలుగురికి మంచి మాటలు చెప్పే గరికపాటి గారిని, చాగంటి గారిని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఏంటి? ఇంత వెక్కిరింతగా మాట్లాడుతున్నాడు వీడు. రోజులు దగ్గర పడే వాళ్లకే ఇటువంటి మాటలు వస్తాయి. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. ఎంత వెక్కిరింతగా మాట్లాడుతున్నాడు వీడు. బాలల హక్కులకు భంగం కలిగించేలా, మహిళలని కించపరిచేలా ఉన్న అంశాలని దృష్టిలోకి తీసుకుని మహిళా కమిషన్ చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. అసలు ఈ వివాదం ఎటునుంచి ఎటు వెళ్తోంది? ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ గారు హీరోయిన్ల డ్రెస్సింగ్పై చేసిన కామెంట్స్ ఈ వివాదానికి దారితీశాయి. శివాజీ గారు ఎంతో మంచి వ్యాఖ్యలు చెప్పారు, కానీ అందులో కొన్ని అభ్యంతరకరమైన మాటలు ఉన్నప్పటికీ ఎంతో బాగా చెప్పారు అని 90% మంది శివాజీ గారికి సపోర్ట్ చేశారు. శివాజీ గారి మాటలకు అనసూయ రియాక్ట్ అయ్యారు. అనసూయ ఏమన్నారంటే, డ్రెస్సింగ్ అనేది పర్సనల్, ఎవరికి నచ్చితే అది వేసుకోవాలి. ఆయనకి ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా ఏంటి? మన కంఫర్ట్ మన ఇష్టం అంది. శివాజీపై మహిళా కమిషన్ సీరియస్ అయితే శివాజీ గారి క్షమాపణ చెప్పడం కూడా అయింది. ఇంతటితో వివాదం సద్దుమణిగింది అనుకునే సమయంలో నాగబాబు గారు కల్పించుకొని ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ తర్వాత నోటి దూలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన అన్వేషణ స్టార్ట్ చేశాడు. వాడు ఎప్పుడు ఏ సమయంలో ఎలా మాట్లాడతాడో ఎవరికీ తెలియదు. ఎవరిని ఏ విధంగా తిడతాడో, ఏ రూపంలో విమర్శిస్తాడో అనేది ఎంతకు అంతుపట్టదు. ఆడవాడితో దారుణంగా ప్రవర్తిస్తూ లేకి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఇక నేటి కాలంలో జనాలకు కావాల్సింది బూతే కాబట్టి కొద్ది రోజుల్లోనే అన్వేష్ అనేక మంది ఫాలోవర్స్ని సంపాదించడంతో అన్వేష్ కళ్ళు నెత్తికెక్కాయి. దీంతో హిందూ దేవతలని, గరికపాటి నరసింహారావు గారిని, నటుడు శివాజీని ఇష్టానుసారంగా తిడుతూ ముఖ్యంగా ఆడవాళ్ళు స్వతంత్రంగా ఉండాలని, అవసరమైతే బట్టలు విప్పుకొని తిరగాలని చెప్పడంతో పాటు హిందువులని, రేపిస్టులని, ఇండియాకి వచ్చే అమ్మాయిలను పాడు చేస్తారని, తనకి కూతురు పుడితే దౌర్జన్యం చేస్తారని, అందుకే తను ఇండియాకి రావట్లేదని సంచలన వ్యాఖ్యలు చేశాడు. దాంతో ఇప్పటి వరకు తనని ఆదరించిన జనాలే ఒక్కసారిగా తన ఛానల్స్ని అన్సబ్స్క్రైబ్ చేయడం మొదలుపెట్టారు. దెబ్బకి అన్వేష్ భయపడిపోయాడు, క్షమాపణలు చెప్పాడు. అయినప్పటికీ జనాలు మాత్రం అతన్ని ఎప్పటికీ క్షమించకూడదని రిపోర్టు కొట్టడంతో అన్వేష్ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు. ఇక ఈ క్రమంలోనే గరికపాటి నరసింహారావు గారు స్పందిస్తూ, ఒక నేరస్తుడికి శిక్ష పడితే మారతాడో లేదో తెలియదు కానీ 10 మందిని ఈసడించుకుంటే 10 రోజుల్లోనే మారతాడు. ఈ ఈసడించుకునే ప్రవృత్తి కూడా మనలో రావాలి. నువ్వు చేసింది ఏంటి అని వాడి మొహం మీదే ఉమ్మేస్తే సిగ్గేస్తుంది. ఏ మచ్చలేని వారిపై బురద చల్లుతున్నాడు. తన వ్యక్తిత్వాన్ని కూలీ చేసే ప్రయత్నం చేస్తున్నాడని, అతన్ని వదిలే ప్రసక్తి లేదంటూ చెప్పడంతో ఈ అవకాశాన్ని వినియోగించుకొని మళ్ళీ వ్యూస్ పొందాలని అన్వేష్ ఒక వీడియోని రిలీజ్ చేస్తూ, ప్రపంచ యాత్రికుడిపై యుద్ధం ప్రకటిస్తావా, అసలు నీకు బుద్ధి ఉందా అని గరికపాటి గారి గురించి నీచంగా మాట్లాడుతూ, తాను బ్రహ్మ అని, గరికపాటి గారు విష్ణు అని, చాగంటి గారు శివుడు అని చెప్తూ మహిళల్ని చూసి కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా అని గతంలో గరికపాటి గారు చేసిన వ్యాఖ్యల్ని పూర్తిగా వక్రీకరించి నీచంగా మాట్లాడుతూ, ఇక్కడ కాదు స్వర్గంలో తేల్చుకుందామని అన్వేష్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. నిజంగా అన్వేష్కి పిచ్చి పట్టింది. మహానుభావులైన చాగంటి గారిని, గరికపాటి గారిని నోటికి వచ్చినట్టు అంటే అది ఖచ్చితంగా పిచ్చికి పరాకాష్ట అన్నట్టే. హిందువుల మనోభావాల్ని దెబ్బతీయడమే కాకుండా మనం పవిత్రంగా చూస్తున్న భారతదేశాన్ని కూడా వదలకుండా తన నోటికి వచ్చినట్టు అంటున్నాడు. వీడికి ఇక రోజులు దగ్గర పడ్డాయి. ఫుల్ స్టాప్ పెట్టవలసిన రోజు దగ్గరలోనే ఉంది. అన్వేష్కి రోజు రోజుకి జనాల నుంచి వ్యతిరేకత ఎక్కువ అవడంతో అతని వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మండిపడుతూ పలు ప్రాంతాలలో పోలీస్ కేసులు నమోదు చేశారు. ఇక అన్వేష్కి ఒకవైపు విమర్శలు ఎదురవుతున్నా సరే తను మాత్రం అదేమీ పట్టించుకోకుండా తను ఏది చెప్పాలనుకుంటున్నాడో, అంటే ఏది వాగాలనుకుంటున్నాడో అది వాగుతూ వరుసగా వీడియోస్ చేస్తూ హిందూ మతానికి వ్యతిరేకంగా నిలబడడంతో ఇప్పుడు అన్వేష్ మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేరిపోయాడు. ఇప్పటి వరకు ఆంధ్ర, తెలంగాణలో అన్వేష్పై 25కి పైగా కేసులు నమోదయ్యాయి. మొదటగా యూట్యూబ్ నుంచి అతని యూజర్ ఐడీలని బ్యాన్ చేస్తే అప్పటిగానే అన్వేష్కి తిక్క తిరగదు. ఒక ఆడియోలో హిందూ సనాతన ధర్మం గురించి బండబూతులు తిట్టి కాసేపటికి ఇకపైన బూతులు మాట్లాడను అని చెప్పాడు. అందుకు ఆ యూట్యూబర్ అయితే బూతులు మాట్లాడనని యేసుపై ప్రామిస్ చేయమంటే అన్వేష్ ఏమన్నాడంటే, తను యేసుపైన ప్రామిస్ చేయనని, ఎందుకంటే తను బాప్టిజం తీసుకున్నాడని చెప్పడం ద్వారా అన్వేష్ కన్వర్టెడ్ క్రిస్టియన్ అని ఆడియో ద్వారా ప్రూవ్ అయింది. ఇక అలా యూట్యూబర్ల గురించి మాట్లాడుతూ ముఖ్యంగా విఆర్ రాజా గురించి చెప్పుకొస్తూ అతనంతా తన చేతుల్లోనే అన్నాడు. తన తల్లిని నోటికి వచ్చినట్లు తిట్టాడు. మరోవైపు విజయ్ గౌడ్ అనే యూట్యూబర్ తల్లి మరణించినా కూడా అన్వేష్ పైకెళ్ళి ఆమెను అనుభవిస్తానని జిగుప్సాకరమైన వ్యాఖ్యల్ని మాట్లాడుతూ వచ్చాడు.
ఇది ఇలా ఉంటే అన్వేష్ దౌర్జన్యాలు, బూతులు, లేఖ మాటలతో విసిగి చెందిన చాలామంది యూట్యూబర్లు తనకి బుద్ధి చెప్పి తన ఛానల్ని మూసివేయించాలనే దృష్టితో వీడియోస్ని చేస్తున్న క్రమంలోనే 40 లక్షల సబ్స్క్రైబర్స్ కలిగి ఉన్న ఏజూడ్ అనే యూట్యూబర్ అన్వేష్పై ఒక వీడియోని చేయడంతో అందరూ అన్వేష్ పని అయిపోయింది అనుకున్నారు. కానీ అన్వేష్ ఇమీడియట్గా ఏజోడ్కి వార్నింగ్ ఇస్తూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. భయపడిపోయిన ఏజోడ్ ఆ వీడియోని డిలీట్ చేస్తూ అలా అందరూ తన ఇంట్లోని ఆడవారిని ఈ ఇన్సిడెంట్లోకి తీసుకురావడం నచ్చక ఆ వీడియోని తీసేస్తున్నాడని చెప్పడంతో ఏజోడ్ తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటూ సబ్స్క్రైబర్స్ని కోల్పోతూ వచ్చాడు. ఇక ఇది చూసిన అన్వేష్ తనకి నెగిటివిటీ రాదని కాంట్రవర్సీ అంతా ఏజోడ్ వైపు మళ్ళింది అనుకున్నాడు. కానీ మరుసటి రోజు ఏజోడ్ మళ్ళీ ఆ వీడియోని రీఅప్లోడ్ చేయగా ఆ వీడియోకి 2 మిలియన్ల వ్యూవర్స్ రావడం జరిగింది. అలా అతను ఆ వీడియోలో హిందూ ధర్మం గురించి వరస్ట్గా మాట్లాడిన అన్వేష్ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ కొట్టండి అని చెప్పే బదులు మీరంతా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ స్ట్రెంగ్త్ చూపించండి అని చెప్పడంతో కొంతమంది నెటిజన్లు ఏజోడ్ కూడా అన్వేష్తో పోలుస్తూ విమర్శిస్తున్నారు. ఏజోడ్ అన్వేష్ వార్నింగ్కి భయపడి ఆ వీడియోని తీసేయడం, మళ్ళీ అప్లోడ్ చేయడం, అన్వేష్ ఏజోడ్కి సంబంధించిన కొన్ని సీక్రెట్స్ తన దగ్గర ఉన్నాయని చెప్పడంతో వీరిద్దరి యుద్ధం హోరాహోరీగా సాగుతూ వస్తోంది. ఇదిలా ఉంటే కొంతమంది నెటిజన్లు వీరిపై స్పందిస్తూ వీరిద్దరు ఒకటేనని, అన్వేష్ ఏజోడ్తో కలిసి తనపై హిందువుల నుండి వచ్చిన నెగిటివిటీని డైరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పారు. అలా వీరిద్దరు కలిసి ఈ ఇష్యూని తమ పర్సనల్కి తీసుకెళ్తున్నారు. అసలైన విషయం అన్వేష్ హిందూ దేవతలపై మాట్లాడిన క్షమించరాని మాటలు. కానీ అన్వేష్ ఏజోడ్తో కలిసి ఈ టాపిక్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా అన్వేష్ చేస్తున్న వీడియోలను చూస్తున్న ఎవరైనా సరే అన్వేష్ మతిస్థిమితం కోల్పోయాడని, అతను ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియట్లేదని ఒక పిచ్చోడు చేతికి సోషల్ మీడియా ఇవ్వడంతో అతను మత కలహాలని, హిందూ దేవుళ్ళని నోటికి వచ్చినట్టు తిడుతూ ఇండియాలో ఉన్న హిందువులందరూ రేపిస్టులని చెబుతున్నాడని, మొదటిగా ఇతని యూట్యూబ్, ఇన్స్టా అకౌంట్లని బ్యాన్ చేయాలనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇన్వాల్వ్ అవుతున్న ఈ వివాదానికి రాబో కాలంలో ఎప్పటికీ తెరపడుతుందో వేచి చూడాల్సిందే.